తేజస్ విద్యా సంస్థల చైర్మన్ సతీష్ రావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా డిఫెన్స్ రంగంలో చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి ఇదే క్రమంలో ఇప్పుడు జూనియర్ కళాశాలల రంగంలోకి కూడా అడుగుపెట్టారు. సో డిఫెన్స్ నావీ రంగంతో పాటు మరి తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో ఎడ్యుకేషన్ హబ్గా ఉన్న కరీంనగర్లో మరి జూనియర్ విద్యను అందించే ప్రయత్నంలో ఆయన మరి ఏం చెప్తారు? ముందుగా డిఫెన్స్ సంబంధించిన అంశంలో ఇప్పటివరకు ఎంతమందికి శిక్షణ ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగాలు పొందారు, అదే క్రమంలో నావీ కావచ్చు, సో ఇట్లాంటి విషయాలు కూడా తెలుసు. సార్ నమస్తే సార్. సార్ ఎట్లుంది సార్? ఓకే, అంతా ఓకే. 2011 నుంచి మేము కోచింగ్ ఇస్తున్నాము ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఈ డిఫెన్స్ ఉద్యోగాలకు. ఇప్పటి వరకు సుమారు 2000 మంది విద్యార్థులు ఈ డిఫెన్స్ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్ కూడా మేము ప్రారంభించడం జరిగింది. 2019 నుంచి ఇంటర్మీడియట్లో కూడా మంచి ఫలితాలు మేము సాధించడం జరిగింది. మంచి ఫలితాలు అంటే అన్ని గ్రూపులలో ఇంటర్మీడియట్, ఎంపీసీ, బైపీసీ, సిఈసి అన్ని కేటగిరీలో కూడా మేము రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. ఇంటర్మీడియట్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో 470 గాను 468, అంటే ఇది రాష్ట్ర స్థాయి మార్కులు. అదేవిధంగా ఇంటర్మీడియట్ బైపీసీ 440 గాను 436, ఇంటర్మీడియట్ సిఈసి ఫస్ట్ ఇయర్లో 500 గాను 490 మార్క్స్. అదేవిధంగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో 1000 మార్క్స్ గాను 993. ఈ విధంగా నేను ఇప్పుడు చెప్పిన మార్కులన్నీ కూడా రాష్ట్ర స్థాయి మార్కులు. డిఫెన్స్ ఉద్యోగాలే కాకుండా అన్ని కేటగిరీలో, అన్ని గ్రూపులలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఉత్తమ ఫలితాలు సాధించడానికి మేము ఇక్కడ ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సో ఓవరాల్గా అంటే సైమల్టేనియస్గా ఇటు ఒకవైపు డిఫెన్స్ ఉద్యోగాలకు శిక్షణ ఇస్తూ కూడా జూనియర్ కాలేజ్ అంటే వాళ్ళ విద్యా సంవత్సరం కూడా వేస్ట్ కాకుండా కూడా చేస్తానట్టున్నారు. సో ఇవి రెండు సమన్వయం చేసుకోవడం మీకు ఎట్లా సాధ్యం? అంటే వాళ్ళకు షెడ్యూల్ ఉంటుంది. మార్నింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10 వరకు వాళ్ళకి షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్లో ఆటోమేటిక్గా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు క్లాసెస్ ఉంటాయి. అందులో ఒక 2 క్లాసులు డిఫెన్స్ క్లాసెస్ ఉంటాయి, అంటే కాంపిటేటివ్ సిలబస్ క్లాసెస్ ఉంటాయి. మిగతా అంటే రెగ్యులర్ స్టడీ ఉంటుంది. మిగతా అంతా కూడా రెగ్యులర్ స్టడీ ఉంటుంది. బయట ఇంటర్మీడియట్ కాలేజీలు ఏ విధంగా పనిచేస్తున్నాయో మేము కూడా అదే విధంగా పనిచేస్తున్నాము. మళ్ళీ ఈవినింగ్ పిల్లలకు డౌట్స్ క్లారిఫై చేయడము, ఎగ్జామ్స్ పెట్టుకోవడము, ఈవినింగ్ 6 నుంచి 10 వరకు ఆ షెడ్యూల్ ఉంటుంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేస్తున్నాము. మేము ఫిజికల్ యాక్టివిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాము. పిల్లలకు మార్నింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేయించడము. అదేవిధంగా మాది 8 ఎకరాల విస్తీర్ణంలో ఉంది మా క్యాంపస్. అన్ని రకాల స్పోర్ట్స్ ఉన్నాయి మా దగ్గర. బాస్కెట్బాల్ కోర్టు, క్రికెట్కి సంబంధించిన నెట్టు, వాలీబాలు, కబడ్డీ, ఖోఖో, అన్ని రకాల గేమ్స్, అన్ని రకాల క్రీడలలో ప్రోత్సహిస్తూ వాళ్ళు విద్యలో స్టడీలో కూడా రాణిస్తున్నారు. అదేవిధంగా కాంపిటేటివ్ సిలబస్ నేర్చుకొని డిఫెన్స్ ఉద్యోగాలు, స్టేట్ కానిస్టేబుల్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ ఉద్యోగాలు కూడా రాణిస్తున్నారు. అన్నీ కూడా మేము ఈక్వల్గా మెయింటైన్ చేస్తున్నాము, బ్యాలెన్స్గా మెయింటైన్ చేస్తున్నాము. కాబట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నాము. 15 సంవత్సరాల్లో అంటే మీరు స్థాపించిన 15 సంవత్సరాల్లో 2000 మందికి మరి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడంలో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అదే క్రమంలో సో దీంట్లో మరి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుంచి కావచ్చు, తర్వాత అంటే మీ దగ్గర నుంచి ఎక్కడెక్కడ నుంచి విద్యార్థులు వస్తున్నారు? సో ఇది ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం పట్ల మీరు ఎట్లా మాకు తెలంగాణ అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు రావడం జరుగుతుంది. ఇంతమందికి ఉద్యోగాలు ఇప్పించినామంటే మాకు చాలా గర్వంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మాకు మంచి గుర్తింపు ఉంది, సాటిస్ఫై ఉంది, మంచి గుర్తింపు ఉంది. అదే మాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా ఎక్కువ ఫలితాలు రావడానికి మేము ఇంకా హార్డ్ వర్క్ చేస్తున్నాము. రాబోయే విద్యా సంవత్సరం నుంచి గర్ల్స్కు సంబంధించిన కోచింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గర్ల్స్ కూడా తీసుకొని వాళ్ళకు డిఫెన్స్ కోచింగ్ ఇవ్వడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా పిల్లలు ఇంటర్మీడియట్ మార్కులు రాణిస్తున్నారు, ఉద్యోగాలు సాధిస్తున్నారు. మా పిల్లలు కూడా మంచి ర్యాంకులు సాధించాలి, ఐఐటిలో మంచి ర్యాంకులు సాధించాలి, నీట్లో మంచి ర్యాంకులు సాధించాలని ఇన్ఫినిటీ లెర్న్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇది శ్రీ చైతన్య కాలేజీ వాళ్ళ ప్రోగ్రామ్. ఇది సేమ్ హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఐఐటికి, నీటికి క్లాసెస్ జరుగుతాయో వాళ్ళ యొక్క షెడ్యూల్, టైం టేబుల్, బుక్స్, లెక్చరర్స్ మొత్తం కూడా వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. అది కూడా మేము ఒక కొత్త ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాము. భవిష్యత్తులో అన్ని కేటగిరీలో ఇంటర్మీడియట్ స్టడీతో పాటు డిఫెన్స్ ఉద్యోగాలతో పాటు మా పిల్లలు కూడా ఐఐటిలో, నీట్లో ర్యాంకులు సాధించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.
2026-27 నుంచి అది మేము ఇక్కడ మా ఇన్స్టిట్యూట్లో ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఒకవైపు ఇంటర్మీడియట్ విద్య అనగానే నారాయణ చైతన్యతో పాటు కరీంనగర్లో కూడా చాలా అంటే పోటీ ఉన్న పరిస్థితి. సో వీటన్నిటిని తట్టుకొని మీరు జూనియర్ కాలేజీల విషయంలో మరి వారితో పాటు సమానంగా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తూ ఆ రకంగా కోచింగ్ ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. వాస్తవంగా మార్కెట్లో చాలా విద్యా సంస్థలు ఉంటాయి, ఎవరిది వారికి ప్రత్యేకత ఉంటుంది. అప్పుడు మా తేజస్ అంటే మాకు ఒక ప్రత్యేకత ఉంది, మంచి ఫలితాలు సాధించడం జరిగింది, హైయెస్ట్ ఉద్యోగాలు సాధించడం జరిగింది. తెలంగాణలో మొట్టమొదటిగా స్థాపించిన డిఫెన్స్ అకాడమీ మాది. మాకు వచ్చిన ఉద్యోగాలు కానీ ఫలితాలు కానీ మా యొక్క కాలేజు విస్తీర్ణం కానీ సదుపాయాలు కానీ అన్ని కేటగిరీలో కూడా ది బెస్ట్గా ఉన్నాము. సో మార్కెట్లో ఎన్ని విద్యా సంస్థలు ఉన్నా కానీ మాకంటూ ఒక ప్రత్యేకత మేము సాధించడం జరిగింది. ఇంకా ఉత్సాహంతో రాబోయే రోజుల్లో కూడా అన్ని కేటగిరీలో ఉత్తమ ఫలితాలు సాధిస్తామని మాకు నమ్మకం ఉంది. ఆ దిశగా మేము ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ముందుకెళ్తున్నాము. ఓవరాల్గా ఇంటర్మీడియట్లో ఎంపీసీ బైపీసీలో బాగా కాంపిటీషన్ ఉంటుంది. సో ఫ్యాకల్టీ కూడా ఇక్కడ కొంత అంటే నిపుణులైన ఫ్యాకల్టీ లేక ఇంటర్మీడియట్లో కేవలం మార్కులు మాత్రమే సాధిస్తున్నారు. సో ఆ ఫ్యాకల్టీ ఎంసెట్లో కావచ్చు, నీట్లో కావచ్చు, కొంత ఏదైతే చాలామంది గ్రామీణ నిరుపేద మధ్యతరగతి విద్యార్థులందరూ కూడా కలలు అనే విధంగా ప్రైవేటు జూనియర్ కళాశాల అంటే ముఖ్యంగా మీ కాలేజీలో అలాంటి సౌకర్యాలను కానీ ఫ్యాకల్టీ కానీ ఉన్నారని చెప్తారా? ఖచ్చితంగా ఉన్నారు. ఇంటర్మీడియట్లో అద్భుతమైన ఫలితాలు సాధించడమంటే మా దగ్గర మంచి ఫ్యాకల్టీ ఉన్నారు కాబట్టే మేము సాధించినాము. మా దగ్గర ఇక్కడ ఉన్న లెక్చరర్స్ అందరూ కూడా మినిమం 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ మా దగ్గర అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా ఐఐటి నీట్ అనేది కంప్లీట్గా అది ఇన్ఫినిటీ లెర్నింగ్ ప్రోగ్రాము. కంప్లీట్గా వాళ్ళే లెక్చరర్స్ ఇక్కడికి రావడం జరుగుతుంది. శ్రీ చైతన్యకు సంబంధించిన లెక్చరర్సే ఇక్కడికి రావడం జరుగుతుంది. వారందరూ కూడా మినిమమ్ 15 ఇయర్స్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ ఉంటారు. మేము కొత్త ప్రాజెక్టు కాబట్టి ఖచ్చితంగా మేము ఉత్తమ ఫలితాలు సాధించాలని హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏ విధంగా అయితే మేము ఐపీఈలో మంచి మార్కులు సాధించినామో డిఫెన్స్ ఉద్యోగాలు సాధించినామో ఐఐటి నీట్లో కూడా ఖచ్చితంగా మేము ఒక 2-3 ఇయర్స్లో మంచి ఫలితాలు మేము చూపిస్తాము. ఓకే, సతీష్ రావు గారు, ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు వాళ్ళ స్టాండర్డ్ 10th వరకు ఒక లెక్క ఉంటుంది, ఇంటర్మీడియట్కి ఒక లెక్క. సో కొంత ఇక్కడ హాస్టళ్లలో కావచ్చు, తర్వాత ఇంటర్మీడియట్లో చేరిన తర్వాత సో కొంత ఒత్తిడికి లోనయ్యే పరిస్థితి ఉంటుంది, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్న పరిస్థితి. సో దీంట్లో ఓవరాల్గా మీరు అలాంటి అంశాలపై ఏదైనా స్పెషల్ కాన్సన్ట్రేషన్ ఉందా? ఏం చెప్తారు? తల్లిదండ్రులు కొంత భయపడే పరిస్థితి హాస్టల్లో చదువుకున్న క్రమంలో ఏం చెప్తారు? అలాంటి పరిస్థితులు మా దగ్గర ఏముండవు. కంప్లీట్గా మాది విలేజ్ వాతావరణంలో ఉంది, ప్రశాంతమైన వాతావరణంలో ఉంది, ఎటువంటి ఒత్తిడి ఉండదు. పిల్లలకు కంప్లీట్గా వాళ్ళకు గేమ్స్ గ్రౌండ్స్ అన్నీ ఏర్పాటు చేసినాం కాబట్టి ఎటువంటి ఒత్తిడి ఉండదు. అయినా కానీ మేము రెగ్యులర్గా పిల్లలతో మాట్లాడుతూ ఉంటాము, వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ మంత్లీ 1 టైం మేము పిల్లలతో మాట్లాడుతూ ఉంటాము, ఎవరు ఏ విధంగా ఉన్నారు, ఎవరు ఏం ఆలోచన చేస్తున్నారు. స్టడీ పరంగా కూడా పిల్లలందరినీ కూడా మేము డివైడ్ చేయడం జరుగుతుంది. క్లెవర్ స్టూడెంట్స్, యావరేజ్, డల్లర్స్ అందరినీ డివైడ్ చేసి వాళ్ళకు ఆ విధంగా మేము సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది, వాళ్ళని మోటివేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి విద్యార్థి కూడా చదివే పిల్లలకు ఉత్తమ మార్కులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాము. కొద్దిగా డల్ ఉన్న పిల్లలు, వీక్ ఉన్న పిల్లలు ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగా మా వంతు ప్రయత్నం మేము 100% చేస్తాము. పాస్ పర్సెంటేజ్లో కూడా మేము ది బెస్ట్ రిజల్ట్ మేము సాధిస్తున్నాము. అంత ఇబ్బందికరంగా ఒత్తిడి అనేది మా దగ్గర ఎటువంటి 100% ఉండదు. మేము ఒత్తిడి లేని విద్యను ఇవ్వాలనే ఉద్దేశంతోనే మేము ఇంత పెద్ద క్యాంపస్, 8 ఎకరాల క్యాంపస్, గ్రౌండ్స్, పిల్లలకు సదుపాయాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. కంప్లీట్గా అన్ని కాలేజీల కంటే మాది డిఫరెంట్గా కూల్గా ఉంటుంది, ఎటువంటి ఒత్తిడి ఉండదు, ఎటువంటి ఇష్యూస్ అనేది మా దగ్గర జరగవు. ఓకే, ఈ 15 ఇయర్స్లో అంటే మీ విద్యా సంస్థలు ప్రారంభించిన 15 ఇయర్స్ మీరు సాధించిన మైల్ స్టోన్స్ ఏమున్నాయంటే మీరు ఏం చెప్తారు? వాస్తవంగా 2011లో డిఫెన్స్ అకాడమీ పెట్టడం అనేది మేము తెలంగాణలో ఎవరు చేయలేని సాహసం మేము చేసినాము. మేము ఆ గుర్తింపు పొందినాము. జూనియర్ కాలేజ్ అంటే 2019-20లో ప్రారంభించినాము. ఈ 5 ఇయర్స్లో కూడా మేము అన్ని కేటగిరీలో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. మేము సాధించిందంటే 2000 మందికి ఉద్యోగాలు ఇప్పించినామంటే తెలంగాణలో ఇన్ని ఉద్యోగాలు ఇప్పించిన డిఫెన్స్ అకాడమీ ఏదీ లేదు. ఇంతమందికి విద్యనిస్తున్న డిఫెన్స్ అకాడమీ ఏది లేదు. అంటే కార్పొరేట్ కాలేజీలు ఉండొచ్చు, కానీ మాకు రూరల్ బ్యాక్గ్రౌండ్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి, విద్యార్థులను డెవలప్ చేయాలనే కాన్సెప్ట్తోని తెలంగాణలోనే మేమే బెస్ట్గా ఉన్నాము. భవిష్యత్తులో కూడా ఈ డిఫెన్స్ అనే కేటగిరీలో ఖచ్చితంగా మేమే
నెంబర్ వన్గా ఉంటాము. ఓకే, సతీష్ రావు గారు, ఇప్పుడు మిగతా కాలేజీలు మీ కాలేజీలకు అంటే జూనియర్ కాలేజీలు కోకొల్లలుగా ఉన్నాయి ఇప్పుడు కరీంనగర్లో. అదే క్రమంలో అంటే మీ దగ్గర చదువుకుంటే ఈ తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులకు ఎలాంటి భరోసా ఇస్తారు? విద్యార్థులకు ఏమో అడ్వాంటేజ్ ఉంది, ఏం చెప్తారు? మామూలుగా ఏ కాలేజీలో చదువుకున్నా పిల్లలందరూ ఇంటర్మీడియట్ చదువుకొని పాస్ అవుతారు, వాళ్ళకి సర్టిఫికేట్స్ వస్తాయి, అది కామనే. మా దగ్గర అనేది కాంపిటేటివ్ సిలబస్, ఈ రోజుల్లో కాంపిటేటివ్ సిలబస్ అనేది ఏ జూనియర్ కాలేజీలో చెప్పడం లేదు. మేము చదువుకున్నప్పుడు పాత రోజులలో డిగ్రీలు పీజీలు తర్వాత ఉద్యోగాలు రావాలని కోచింగ్ వెళ్ళేవాళ్ళు. మేము 10th క్లాస్ పాస్ అయిన పిల్లలకు కాంపిటేటివ్ సిలబస్ అంటే ఏంది అవగాహన తీసుకొస్తున్నాము, కాంపిటేటివ్ సిలబస్ నేర్పిస్తున్నాము, ఉద్యోగాలు కూడా అప్లై చేస్తున్నాము. ఓన్లీ 10th క్లాస్తో కూడా మా పిల్లలు సక్సెస్ అయిన పిల్లలు ఉన్నారు. సుమారు 100 మందికి పైగా పిల్లలు 10th క్లాస్తో ఉద్యోగాలు సాధించడం జరిగింది. వాళ్ళు చిన్న ఏజ్లోనే ఫిజికల్గా డెవలప్ అవుతున్నారు, మానసికంగా దృఢంగా తయారవుతున్నారు. ఆ 2 సంవత్సరాలు కాంపిటేటివ్ కోచింగ్ నేర్చుకోవడం వలన, డైలీ రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం వలన వాళ్ళకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేపు ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు అన్ని కేటగిరీలో ఉద్యోగాలు అప్లై చేసుకోవచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఆర్మీ ఉద్యోగాలు, నేవీ ఉద్యోగాలు, స్టేట్ కానిస్టేబుల్, మంచిగా హైట్ ఉన్న పిల్లలకు సిఆర్పిఎఫ్, బీఎస్ఎఫ్, ఈ విధంగా అన్ని రకాల అవకాశాలు ఉంటాయి. ఆటోమేటిక్గా వాళ్ళు ఈ 2 ఇయర్స్లో నేర్చుకున్న సబ్జెక్ట్తోని, గ్రౌండ్ స్కిల్స్తోని అన్ని రకాల ఉద్యోగాలు అప్లై చేసుకోవడం జరుగుతుంది. చాలామంది పిల్లలు వాళ్ళు సక్సెస్ కావడం జరుగుతుంది. ఓకే, ఓవరాల్గా తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు తేజస్ ఈ విద్యా సంస్థల చైర్మన్గా మీరేం చెప్తారు? ఇంటర్మీడియట్ అనేది ప్రతి విద్యార్థికి జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్. ఆ ఇంటర్మీడియట్ అనేది మంచిగా చదువుకుంటేనే పిల్లలు ఫ్యూచర్లో మంచిగా డెవలప్ అవుతున్నారు. కాబట్టి ఏ ఏ ఏ తల్లిదండ్రులు అయినా మంచి వ్యవస్థలు ఎంచుకోవాలి, మంచి రిజల్ట్ ఉన్న కాలేజీలో వెళ్ళాలి, ఎవరైనా అదే కోరుకుంటారు. ఓకేనా? ప్రతి విద్యార్థికి కూడా అందరు పిల్లలు కొంతమంది క్లెవర్స్ ఉంటారు, డల్లర్స్ ఉంటారు. చదువు అనేది ఓకేనా అందరికీ ఈక్వల్గా ఉండదు. అయినా కానీ తల్లిదండ్రులు మంచి కాలేజీలో ఎంచుకోవాలి, పిల్లలకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. విద్యతోనే ఏదైనా కానీ పిల్లలు డెవలప్ కావాలంటే దానికి మూలం విద్యతోనే ఉంటుంది. రేపు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా, ప్రైవేట్ ఉద్యోగం వచ్చినా, బిజినెస్ మ్యాన్ అయినా విద్యతోనే వాళ్ళ యొక్క స్కిల్స్ పెరుగుతాయి. కాబట్టి మంచి విద్యా సంస్థలను ఎన్నుకోవాలి, విద్యార్థులందరూ మంచిగా చదువుకోవాలి, మంచి విజయాలు సాధించాలి. ఓకే, ఫైనల్గా అంటే ఫౌండేషన్ కూడా ఉండాలి. మీరు డిఫెన్స్ అకాడమీతో మొదలుపెట్టారు, జూనియర్ కాలేజీలకు ఎంటర్ అవుతున్నారు. సో ఫౌండేషన్కి సంబంధించి స్కూల్స్ కానీ తర్వాత డిగ్రీ కాలేజీలు కానీ ఇన్ ఫ్యూచర్లో తేజస్ నుంచి ఉంటాయా? లేదు, ఇప్పుడైతే ఇంటర్మీడియట్ కాలేజ్ రన్ చేస్తున్నాము. ఇంకొక జూనియర్ కాలేజు ప్లాన్ ఉంది మాది. తర్వాత ఇక స్కూల్స్ అనేది ఇప్పుడైతే ఆలోచన లేదు. తర్వాత ఒక 4-5 ఇయర్స్ తర్వాత చూద్దాం, ఆలోచన చేద్దాం. ఇప్పుడైతే ఈ జూనియర్ కాలేజీని సక్సెస్ఫుల్గా నడిపిస్తాము. మంచి హైయెస్ట్ పాస్ పర్సెంట్ వచ్చే విధంగా, అదేవిధంగా ఈ ఐఐటి నీట్ ప్రవేశపెడుతున్నాం కాబట్టి అందులో కూడా మేము ఒక 2-3 ఇయర్స్ హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అందులో కూడా ఉత్తమ ఫలితాలు సాధించిన తర్వాత మేము ఇంకా వేరే ఆలోచన చేస్తాము. అదేవిధంగా అమ్మాయిల కాలేజ్ కూడా, గర్ల్స్కి సంబంధించిన కూడా జూనియర్ కాలేజ్ మేము ప్రారంభిస్తున్నాము. అందులో కూడా మంచి ఫలితాలు సాధించాల్సి ఉంది. ఇవన్నీ సక్సెస్. మాకు ఇప్పుడు 2 గోల్స్ ఉన్నాయి. గర్ల్స్కి సంబంధించి ఉత్తమ ఫలితాలు సాధించాల్సి ఉంది. అదేవిధంగా ఐఐటి నీట్లో కూడా మేము ఒక 2-3 ఇయర్స్ హార్డ్ వర్క్ చేసి అందులో ఫలితాలు సాధించాల్సి ఉంది. భవిష్యత్తులో చూద్దాం, స్కూల్స్ కూడా భవిష్యత్తులో 3-4 ఇయర్స్ తర్వాత ఇవన్నీ మేము సక్సెస్ అయిన తర్వాత అందులో కూడా ఆలోచన ఉంది. ఓకే, ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో ప్రైవేట్ కాలేజీలో చదువుకుంటే ఫీజులు బాగా వసూలు చేస్తున్నారని ఒక వ్యవస్థ కూడా నడుస్తుంది. సో మిగతా వాళ్ళకు మీరు ఏమైనా కంపేర్ చేసి కానీ దాంట్లో ఏమైనా చెప్పగలరు? ఫీజుల విషయానికి వస్తే ఇప్పుడు మా పిల్లలు విత్ హాస్టల్ పిల్లలు, వాళ్ళకు మేము అన్ని రకాల సదుపాయాలు ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలకు అకామిడేషన్ ఇవ్వాల్సి ఉంది. మా పిల్లలు ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళు మార్నింగ్ రన్నింగ్ చేస్తారు, ఆటలు ఆడతారు. దానికి తగ్గట్టుగా మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే ఫీజెస్ ఉన్నాయి. ఇవన్నీ మేము మెయింటైన్ చేయాలి. మా స్టాఫ్ని, మా వార్డెన్స్ని, పీటీ స్టాఫ్ని, మా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇదంతా మెయింటైన్ చేయాలంటే దానికి తగ్గట్టుగానే ఫీజులు ఉంటాయి. విపరీతమైన ఫీజులేమో మా దగ్గర లేవు. సో ఖచ్చితంగా చెప్తారా, మిగతా కార్పొరేట్ కాలేజీల లాగా నడుపుతున్న వాటికి మీకు ఫీజుల్లో తేడా ఉంటుంది? ఉంటుంది. ఇప్పుడు ఏ పేరెంట్ అయినా కంపేర్ చేసుకోవాలి. వ్యవస్థ ఎప్పుడు ప్రారంభించడం జరిగింది, ఏం విజయాలు సాధించడం జరిగింది, వాళ్ళకి ఎంత మెయింటెనెన్స్ ఉంది, ఎంత ఫలితాలు ఉన్నాయి, ఎన్ని ఉద్యోగాలు సాధించిండ్రు, అవన్నీ చూసుకుంటే ప్రతి పేరెంట్కు ఐడియా ఉంటుంది.
ఇప్పుడు ఒక కాలేజ్ ఉంటుంది, ఓన్లీ క్యాంపస్ మాత్రమే ఉంటుంది. ఒక 20 గుంటల్లో ఒక ఎకరం ఓన్లీ కాలేజ్ మాత్రమే ఉంటుంది. మాకు ఇప్పుడు కాలేజ్ ఉంది, అన్ని రకాల గ్రౌండ్స్ ఉన్నాయి, మా మా యొక్క స్టాఫ్ ఎక్కువ ఉంటారు. మరి మేము క్వాలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం పిల్లలకు, ఎడ్యుకేషను కావచ్చు, పిల్లలకు కావాల్సిన ఫుడ్డు ఫెసిలిటీస్ కావచ్చు, ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి రీజనబులే ఉంది. ఎక్కువ ఫీజెస్ ఏం లేవు. ఓకే, థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. సో మొత్తానికి 15 సంవత్సరాల క్రితం స్థాపించిన మరి ఈ తేజస్ డిఫెన్స్ అకాడమీ ఇప్పటికీ 2000 మంది విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు, అంటే అది కూడా కేంద్ర ప్రభుత్వ రంగంలోని సంస్థల్లో ఉద్యోగాలు కల్పిస్తూ అదే క్రమంలో ఇప్పుడు జూనియర్ కాలేజ్ రంగంలో కూడా అడుగుపెట్టిన నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యలో కూడా మేము రాష్ట్ర స్థాయి మార్కులు సాధిస్తూ మరి ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా మరి ఇది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఫీజు విషయంలో కూడా మరి మిగతా వాళ్ళలాగా మేము కార్పొరేట్ కాలేజీల లాగా వసూలు చేయట్లేదు. చాలా ఎఫర్డబుల్గా కూడా మేము ఫీజులు మాత్రమే తీసుకుంటున్నాం. అదే క్రమంలో 8 ఎకరాల క్యాంపస్, చాలా ఓన్ క్యాంపస్ ఉండడము, సో విద్యార్థుల్లో ఖచ్చితంగా మానసికమైన, శారీరకమైన ఈ దృఢత్వాన్ని చూస్తూ కూడా, అంటే ఆ పెంపొందించే విధంగా కూడా మేము వ్యవస్థను నడుపుతున్నాం. సో ఇది కేవలం మరి విద్యాపరంగా మేము పేద మధ్య తరగతి ప్రజలకు కూడా మరి వాళ్ళను కూడా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభించే విధంగా కూడా తీసుకుంటున్నాం తప్ప కమర్షియల్గా ఎట్టి పరిస్థితుల్లో పోవట్లేదు. కనుక తల్లిదండ్రులు అలాగే విద్యార్థులు ఖచ్చితంగా ఈ యొక్క అవకాశాలను వినియోగించాలి. అదే క్రమంలో మరి ఇంటర్మీడియట్ విద్యార్థులకు వాళ్ళ శారీరక సామర్థ్యాన్ని బట్టి కావచ్చు, తర్వాత ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ రంగంలో కూడా వాళ్ళకున్న అవకాశాల విషయంలో కూడా శిక్షణను ఇస్తూ ఇటు డిఫెన్స్ అటు ఎడ్యుకేషన్ పరంగా రెండు సమన్వయం చేసుకుంటూ కూడా ముందుకు పోతున్నాం. కనుక ఖచ్చితంగా ఈ అంశంలో ఇది గమనించి తల్లిదండ్రులు ఒక తెలివైన నిర్ణయం తీసుకోవాలని తేజస్సు విద్యా సంస్థల చైర్మన్ సతీష్ రావు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ దస్తగిరితో శ్రీనివాస్, 99 టీవీ, కరీంనగర్ నుంచి.